బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసు అని బీసీలకు పెద్దపీట వేసిన సీఎం జగన్ నాడు బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకొని వదిలేశాడు. ఇస్త్రీ పెట్టి కత్తర్లు ఇచ్చి ఇదే ఆదరణ అంటూ బీసీ కులాలను వంచాడు. ప్రశ్నించిన బీసీలపై తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా అంటూ చంద్రబాబు బెదిరింపులకు దిగాడు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక నేడు బీసీలను వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దారు. బీసీలకు మొత్తంగా అన్ని రకాల పదవులు కలిపి 85,000 పోస్టులు ఇచ్చాడు జగనన్న. డీబీటీ రూపంలో గత 58 నెలల్లో 2.59 లక్షల కోట్ల రూపాయలను పేదల ఖాతాల్లో జమ చేశాడు. ఇందులో బీసీ వర్గాలకే 1.22 లక్షల కోట్ల రూపాయలు అందించారు. డీబీటీ, నాన్ డీబీటీతో కలిపి పేదలకు మొత్తం 4.38 లక్షల కోట్లు ఇవ్వగా, ఇందులో బీసీ వర్గాలకే 1.73 లక్షల కోట్ల రూపాయల మేర లబ్ధి జరిగింది. అదే బీసీ మంత్రులు బాబు కేబినెట్లో కేవలం 8 మంది మాత్రమే ఉంటే, జగనన్న కేబినెట్లో 11 మంది ఉన్నారు. 4 బీసీలను జగనన్న రాజ్యసభకు పంపిస్తే చంద్రబాబు పంపించింది 0. బీసీ అయిన బూడిముత్యాల నాయుడును సీఎం జగన్ డిప్యూటీ సీఎం చేసి మరో బీసీ తమ్మినేని సీతారామును స్పీకర్గా చేశారు. బాబు పాలనలో చౌదరి అయిన కోడలను స్పీకర్ చేశారు. శాసనమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎమ్మెల్సీ పదవులు 29 ఇస్తే, అదే చంద్రబాబు పాలనలో కేవలం ఇచ్చింది 18 మాత్రమే. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకే ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ వర్గాల వారికి అవకాశం కల్పించారు. బీసీలకు 50% సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించి సీఎం జగనన్న చరిత్ర సృష్టించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు, ముఖ్యమంత్రి కేవలం ఒక జగనన్న మాత్రమే.